హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కోనసీమ రుచులు. ఈరోజు మన వీడియోలో ఆకు పకోడీ చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. దీన్నే చాలామంది రిబ్బన్ పకోడీ అని కూడా అంటారు. ఈ కొలతలతో ఈ విధంగా చేసి చూడండి. మొదటిసారి చేసేవాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. గుల్లగా బాగా వస్తుంది. ఆకు పకోడీకి 2.5 కప్పుల పొడి బియ్య పిండి తీసుకున్నాను. పిండి వంటలు ఏవైనా సరే పొడి బియ్య పిండితో చేస్తేనే బాగా వస్తాయి. అలాగే ఇది రేషన్ బియ్యంతో చేసిన పిండి. 2.5 కప్పుల బియ్య పిండికి అదే కప్పుతో 1 కప్పు శనగపిండి వేసుకోవాలి. కరెక్ట్గా సరిపోతుంది. ఇందులో 1/2 స్పూన్ పసుపు, తగినంత ఉప్పు, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ వాము వేసి కలుపుకోవాలి. అలాగే కారానికి బదులుగా సేమ్ పచ్చిమిరపకాయ కారం ఉంటే అదైనా వేసుకోవచ్చు, లేదా అల్లం పచ్చిమిర్చిని మెత్తగా మిక్సీ పట్టి నీళ్ళు పిండి అయినా వేసుకోవచ్చు. ఏదైనా కూడా బాగుంటుంది. ఇలా బాగా కలుపుకున్నాక బియ్యపిండి శనగపిండి కలిపి 3.5 కప్పులు కదండి. 3.5 కప్పులకి అదే కప్పుతో 1/2 కప్పు నూనె మరిగించి వేసుకోవాలి. ఇలా మరిగించిన నూనె వేయడం వల్ల గుల్లగా బాగా వస్తాయి. ఇప్పుడు ఇందులో తగినన్ని నీళ్లు పోసి పిండి సాఫ్ట్గా కలుపుకోవాలి. చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అదే విధంగా. అలాగే ఇవి మామూలు నీళ్ళేనండి, వేడి నీళ్ళు అవసరం ఉండదు. దీనికి పిండి బాగా లూజ్ అవ్వకూడదు. బాగా లూజ్గా ఉంది అంటే మనకి పకోడీ సరిగ్గా రాదు. చూడండి, ఈ విధంగా ఉండాలి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇంతకన్నా గట్టిగా ఉండకూడదు, ఇంతకన్నా లూజ్గా ఉండకూడదు. ఇప్పుడు జంతికల గొట్టంలో ఆకు పకోడీ ప్లేట్ పెట్టుకోవాలి. చూడండి, ప్లేట్ ఈ విధంగా ఉంటుంది. ఒక్కొక్క ప్లేట్కైతే ఒక చిల్లే ఉంటుంది, ఏదైనా కూడా పర్వాలేదు. ఇప్పుడు గొట్టానికి ఇలా కొంచెం నూనె రాసుకోవాలి. ఒకసారి రాసుకుంటే సరిపోతుంది, ప్రతిసారి అవసరం ఉండదు. ఇలా నూనె రాసుకున్నాక పిండి ముద్ద పెట్టుకోవాలి. కొంచెం ఎక్కువే పెట్టుకోవాలండి. మనం పెట్టుకున్న పిండికి 2 చుట్టలు వస్తాయి. గిన్నెలో మిగతా పిండి ఉంది కదండి, దానిపైన మూత కానీ ఏదైనా క్లాత్ కానీ వేసుకోవాలి. పిండి ఆరకుండా ఉంటుంది. అలాగే గొట్టంలో పిండి పెట్టుకున్నాక ఒకసారి నొక్కి చూసుకోవాలి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టుకోవాలి. నూనె వేడవ్వాలి. నూనె ఇలా వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా చుట్టుకోవాలి. ఒకవేళ మీరు కంటిన్యూస్గా చుట్టలేకపోతే కొంచెం చుట్టి చేత్తో కట్ చేసుకొని మళ్ళీ దానిపైనే చుట్టుకోవచ్చు. వేసిన వెంటనే కదపకూడదు, విరిగిపోతుంది. ఇది ఒకవైపున పూర్తిగా నొరగ తగ్గాక రెండో వైపుకి తిప్పుకోవాలి. చూడండి, నొరగ ఇలా తగ్గింది కదా. నొరగ తగ్గింది అంటే ఒకవైపు వేగినట్టే. ఇప్పుడు రెండో వైపుకి తిప్పుకోవాలి. చూడండి, ఇటువైపు కూడా నూనె నొరగ తగ్గింది కదా. నొరగ తగ్గింది అంటే వేగినట్టే. ఇప్పుడు ఇది ప్లేట్లోకి తీసుకోవాలి. నూనె కూడా లాగదండి, చాలా బాగా వస్తాయి. ఇదే విధంగా మిగతా పిండంతా వేసుకోవాలి. ఇది వేగడానికి కూడా పెద్ద టైం పట్టదు, చాలా త్వరగా వేగుతుంది. అలాగే నూనె మీడియం ఫ్లేమ్లో ఉంటే సరిపోతుంది. మంట తగ్గించాల్సిన అవసరం ఉండదు. పిండి అయిపోయిన తర్వాత మళ్ళీ మనం పిండి పెడతాం కదండి, అప్పుడు ఈ గొట్టంలో ఉన్న పిండి తీసేసుకొని అది ఇది ఒకసారి కలిపి మళ్ళీ పిండి పెట్టుకోవాలి. అది ఉండగానే దానిపైనే పిండి పెట్టేసుకుంటే పకోడీ షేప్ సరిగ్గా రాదు, సన్నగా వచ్చేస్తుంది, విడిపోయినట్టు అయిపోతుంది. ఇలా లావుగా రాదు. అలాగే గొట్టంలో పిండి బాగా తక్కువ ఉన్నా కూడా సన్నగా వచ్చేస్తుంది. చూడండి, అన్నీ ఇలా వేయించుకున్నాం కదా. ఇంతేనండి, ఆకు పకోడీ తయారైంది. చాలా చాలా బాగుంటుంది. కరకరలాడుతూ పుల్లగా కమ్మగా బాగుంటుంది. చుట్టలన్నీ ఇలా ముక్కల్లా చేసేసుకోవాలి. ఏదైనా డబ్బాలో పెట్టుకుంటే చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయి. పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టడానికి కూడా బాగుంటుంది. అప్పటికప్పుడు సింపుల్గా చేసేసుకోవచ్చు. నచ్చిందండి వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.